గురూజీ, పునర్వసు నక్షత్రం గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తారా? పునర్వాసు నక్షత్రం. ఇక ఈ నక్షత్రంలో దేవత, నక్షత్ర దేవత ద్వితీయాదితి. అయితే ఈ నక్షత్రంలో మనం ఎవరో జన్మించిండాం, స్త్రీలు అనుకున్నాం. అలా జన్మించేస్తే మనకు దైత్యులు దేవతలు జన్మిస్తారా మన కడుపులో అని కూడా మీ క్వశ్చన్. అంతేకాకుండా ఈ నక్షత్రంలో పురుషులు జన్మిస్తే శ్రీరాముడులా కష్టాలు పడుతుంది, ఏదేదో మీ క్వశ్చన్స్. కానీ ఈ నక్షత్రంలో జన్మించిన శ్రీరామచంద్రుడు మహాప్రభు కదా, అతడు నిజంగా, ఎందుకంటే ఈ విశ్వంలోనే ఆధ్యాత్మిక ఒక మహాకావ్యము రామాయణం, ఒక మహాకావ్యం. దీనికి చూడండి, ఈ వాల్మీకి మహర్షి రామాయణాన్ని మరియు ఆ ఒక మహావిష్ణు దశావతారాల్లో ఈ రామావతారం గురించి చాలా బాగా రాశారు. రామ అంటేనే, ఆ శ్రీరామచంద్ర అంటేనే ఏదో ఒక రకంగా మనకి ఉల్లాసంగా చెప్పచ్చు. మీరు నార్త్ సైడు ఎవరిని చూడంగానే ఫస్ట్ మనము ఏమంటాం తెలిసిన, హలో, హాయ్, హౌ ఆర్ యూ, సెకండ్ ఇస్తాం. నిజంగా ఈ నార్త్ ఇండియన్ సైడు సనాతన ధర్మాన్ని పాలించే వాళ్ళు ఎంతోమంది, వాళ్ళు ఫస్ట్ జై శ్రీరామ్ అంటారు. ఏమంటారు? జై శ్రీరామ్ జీ అంటారు. ఎక్కడే వెళ్ళని, ఇంకా నేపాల్లో విశేషంగా వాళ్ళు సెకండ్ అసలు ఉండదు, జై శ్రీరామ్ లేదన్నా భోలేనాథ్ అంటారు. మనం ఇక్కడ ఏమంటాం చెప్పండి, ఏదో ఫారిన్లో బ్రిటిష్లో పుట్టొచ్చినట్టు ఇక్కడ ఆ ఇంగ్లీష్ కూడా వాళ్ళు తెచ్చిడా అంటు పెట్టేసి వెళ్ళిపోయారు. సెకండ్ అది ఇది అంతా. మాది సాంస్కృతి మన భాషపై ఇంగ్లీష్ వచ్చేసింది. ఏం చేసే కావద్దు, బతకాలంటే నేర్చుకోవాలన్నీ, అంతే కదా. అన్నీ నేర్చుకుంటేనే బతకాలి. అలా బతకడానికి నేర్చుకోవాలి, కానీ మన సంప్రదాయాలే దానికి అదిగించుకోవడానికి మనకి భాషలో ఆవిష్కారం లేదు. భాషలు ఎన్నున్నా భావన ఒకటే. ఆ భావనతో ప్రతి ఒక్కటి ఆలోచిస్తే చాలు. మనం ఇప్పుడు మాటకు ముందు ఈ ఎలా సంస్కారం అయిపోయిందంటే, కాళ్ళపైన కాళ్ళు వేసుకొని కూర్చోంటేనే వాడు గొప్పోడు అన్నట్టు నీచ బుద్ధి ఇది. అది మనసులోనే ఉండకూడదు అసలు. పెద్దవాళ్ళ ముందర మనం ఎలా కూర్చోవాలి? చక్కగా ఇలా కూర్చోవాలి. అయితే కాళ్ళపైన కాళ్ళు వేసుకుంటేనే వాడు గొప్పోడు. ఈ కాలంలో షూలు వేసుకోవాలి, చక్కగా కూలింగ్ గ్లాస్ వేసుకుని వెళ్ళి ఒక మొబైల్ చేతిలో పట్టుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని ఇలా అనుకుంటే, ఓ ఈడెవడో పెద్దోడు, గొప్పవాడు. వాళ్ళ అమ్మ కూడా ఈ మట్టిపైన పుట్టిండేది, వాళ్ళకి పుట్టిండేదే ఇతను కూడా. కానీ ఆ కాలుపైన కాలు వేసుకొని వేస్తే ఏదో స్టాండర్డ్. సరే, మీరు కాలుపైన కాలు వేసుకుంటే మీకు స్టాండర్డు. అయితే ఇక మేము ఎలా కూర్చోవాలి? మాకు అవసరం లేదు అవన్నీ. పద్మాసనంలో కూర్చుంటాం, చక్కగా ఇలా కూర్చుంటాం. అవన్నీ మన సంప్రదాయాలు కాదు, కానీ అలా కూర్చుంటేనే గొప్ప అన్నట్టు. పాతకాలంలో ఇవన్నీ ఉండలేదండి, నిజంగా లేదు. దానంత నీచ సంప్రదాయం ఇప్పుడున్నది నీచ సంప్రదాయం, అప్పుడు ఏమీ లేదు అసలు. ఆ చేతులు ఎక్కడెక్కడ గోక్కో ఉంటారో ఏమో తెలీదు, ఏం ముట్టుకో ఉంటారో అని తెలీదు. మాటకు ముందు సెకండ్ ఇచ్చేస్తారు. అది మాకు కూడా వచ్చి ఇలా ఇచ్చేకొస్తారు. ఎక్కడన్నా ఎయిర్పోర్ట్లో ఎక్కడ కంపడిస్తే మేము ఇలా అంటాం. అప్పుడు వాళ్ళు తలంచుకొని ఇలా అంటారు. షేమ్ అయిపోతుంది వాళ్ళకి. పెద్దవాళ్ళే మళ్ళీ నమస్కారం అండి, సంస్కారం తెలిసిన వాళ్ళు నమస్కారం గురువుగారు అంటారు. ఇంకొరైతే డైరెక్ట్గా వచ్చేసి నమస్తే గురుగారు ఎలా ఉన్నారు, ఇలా షేక్ ఇచ్చేయడం. వాళ్ళు దాన్ని ఎక్కడెక్కడ గోక్కో ఉంటారో, నోట్లో ఏళ్ళు పెట్టుకుంటారో, తల గోక్కో ఉంటారో, ఏమేమి చేసుకుంటారో ఎవరు తెలుసు. చేతులు ఎక్కడెక్కడ పెట్టుకుంటారో, ఎక్కడెక్కడ రుద్దలు వచ్చినప్పుడు గోరుకో ఉంటారు. అవన్నీ మనకి వైరస్ ఫామ్ అవుతుంది. ఎప్పుడు చేతులు ఇలా కలుపుతూ ఉంటే వాళ్ళ చేతుల్లో చెమటలు అవి ఇవి వచ్చింటాయి. తర్వాత వాళ్ళ గోర్లో ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉంటుంది, స్కిన్ అలర్జీ ఉంటాయి. అలా చేతులు ఇలా ముట్టుకున్నప్పుడు తర్వాత అంతెందుకు, మనము డబ్బులు లెక్కేస్తాం కదా, ఇలా ఎంగులు పెట్టి ఎంతమంది ఎలా లెక్కేసింటారు. ఎప్పుడైనా డబ్బుని స్మెల్ చూడండి, జీవితంలో మళ్ళీ స్మెల్ చూడరు మీరు. ఒక్కసారి ఈ లాకర్లో ఒక కట్ట లోపల పెట్టి క్లోజ్ చేసేయండి. ఒక 15 రోజులు అయినాక ఇవి బయటికి తీసి ఇలా స్మెల్ చూడండి, జీవితంలో మళ్ళీ స్మెల్ చూడరు మీరు డబ్బుని. అంత చెడు వాసన వస్తుంది. దాన్ని లెక్కేయడము అందరూ ప్రతి ఒక్కరూ వెట్టి చేసుకొని లెక్కారు. వెంగిలి నోట్లో ఇలా అలా అనేది ఇలా లెక్కేయడం, ఈ చేతులు ఇలా అనేది ఇలా అంతా ముట్టింటారు. దాన్ని కూడా మీరు ముట్టుకొనే ఉంటారు. అంటే ఈ చేతులు ఎప్పుడూ ఎంగులైపోయి ఎందుకు ముట్టింటారేమో. తర్వాత దీన్ని ఒకరినొకరు ఇలా కలపడం, అందుకే సెకండ్ ఇచ్చుకోవడం.
తర్వాత అక్కడ ఏమైనా దొరికితే అదే చేతిలో తినేయడం, అది లోపలికి పోతుంది. ఊరికే కాదు రోగాలు వస్తున్నాయి ఇప్పుడు, అవి ఇవి ఏదేదో కారణం లేకుండా రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి చెప్పండి? మన అజాగ్రత్త వల్ల. అందుకే పూర్వీకులు మనకు చేసిన సంప్రదాయంలో ఎంత గొప్ప విచారం ఉంది చూడండి. ఇంకా చాలామంది ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి.